బ్రేకింగ్ న్యూస్ ఏపీ లిక్కర్ కేసు విచారణలో సంచలన విషయాలు తెరపైకి వస్తున్నాయి. డిస్టిలరీలు కంపెనీల నుంచి బంగారం రూపంలో ముడుపులు తీసుకున్నట్లు సిట్ నిర్ధారించింది. ఏపీ బీసీఎల్ కు మధ్య సప్లై చేసిన డిస్టిలరీలు కంపెనీల బ్యాంకు ఖాతాల పరిశీలనలో ఈ భాగోతం బయటపడింది. ముడుపుల కోసం ఇప్పటి వరకు దాదాపు 400 కోట్ల రూపాయల బంగారం కొనుగోళ్ల స్టేట్మెంట్లు గుర్తించింది సిట్. నగదు రూపంలో లంచాలు తీసుకుంటే ఇబ్బందని, బంగారం రూపంలో ఇవ్వాలని రాజ్ కేసిరెడ్డి ముఠా ఒత్తిడి చేసినట్లు నిర్ధారించింది. డిస్టిలరీలు ఇచ్చిన బంగారాన్ని చాణక్య మద్యం సిండికేట్ చేరవేసినట్లు గుర్తించింది సిట్. ముంబైకి చెందిన తిలక్ నగర్ ఇండస్ట్రీస్ 280 కోట్ల రూపాయల ముడుపులు చెల్లించగా ఇందులో 196 కోట్లు బంగారం రూపంలోనే చెల్లించినట్లు సిట్ గుర్తించింది. ఆ సంస్థ ఎక్కడెక్కడ బంగారం కొనుగోలు చేస్తుందో ఆ వివరాలు కూడా సేకరించింది. పద్మావతి జ్యువెలరీ నుంచి 107 కోట్ల రూపాయల విలువ చేసే బంగారం కొనుగోలు చేయగా తాయల్ ఎంటర్ప్రైజెస్ నుంచి 85 కోట్ల రూపాయల, సోనా చాందీ జ్యువెలర్స్ నుంచి 3.5 కోట్ల గోల్డ్ కొనుగోలు చేసినట్లు తేల్చింది సిట్. ఏపీ లిక్కర్ కేసు విచారణలో సంచలన విషయాలు తెరపైకి వస్తున్నాయి. అయితే ఇప్పటికే ఏపీ లిక్కర్ కేసుపై పూర్తిగా ఫోకస్ పెట్టింది సిట్. అయితే విచారణ జరుగుతుంది ఒక పక్కన. అయితే డిస్టిలరీలు కంపెనీల నుంచి బంగారు రూపంలో ముడుపులు తీసుకున్నట్లుగా కూడా సిట్ అయితే ఇప్పటికే నిర్ధారించింది. ఏదైతే ఏపీ బీసీఎల్ కు మధ్య సప్లై చేసిన డిస్టిలరీలు కంపెనీల బ్యాంకు ఖాతాల పరిశీలనలు కూడా ఈ భాగోతం అంతా బయటపడినట్టుగా కూడా సిట్ అయితే వివరించింది. అయితే ముడుపుల కోసం ఇప్పటి వరకు దాదాపుగా 400 కోట్ల రూపాయల బంగారం కొనుగోలు స్టేట్మెంట్లు కూడా సిట్ అయితే బయట పెట్టింది. అయితే నగదు రూపంలో లంచాలు తీసుకుంటే ఇబ్బంది వస్తుందని ముందే ఊహించి బంగారం రూపంలో కూడా ఇవ్వాలని రాజ్ కేసిరెడ్డి ముఠా ఒత్తిడి చేసినట్లు కూడా సిట్ అయితే బయట పెట్టింది. ఇక డిస్టిలరీలు ఇచ్చిన బంగారాన్ని చాణక్య మద్యం సిండికేట్ చేరవేసినట్లు కూడా సిట్ అధికారులు అయితే గుర్తించారు. అయితే ఒక పక్కన దీనికి సంబంధించి అటు నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని కస్టడీ అయితే పొడిగించింది. ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయనేది కూడా ఇప్పటికే ఉత్కంఠంగా మారింది. అయితే బంగారం కొనుగోలు చూసుకున్నట్టయితే ముంబైకి చెందిన తిలక్ నగర్ ఇండస్ట్రీస్ 280 కోట్ల రూపాయలు ముడుపులు చెల్లించగా ఇందులో ఏకంగా 196 కోట్లు బంగారం రూపంలోనే చెల్లించినట్లు కూడా సిట్ అధికారులు అయితే వివరించారు. ఇక ఆ సంస్థ ఎక్కడెక్కడ బంగారం కొనుగోలు చేసిందో ఆ వివరాలు కూడా ఇప్పటికే సిట్ అయితే సేకరించింది. అయితే పద్మావతి జ్యువెలరీ నుంచి 107 కోట్ల రూపాయలు విలువ చేసే బంగారం, అలాగే తాయల్ ఎంటర్ప్రైజెస్ నుంచి 85 కోట్లు, సోనా చాందీ జ్యువెలర్స్ నుంచి 3.5 కోట్ల గోల్డ్ కొనుగోలు చేసినట్లు కూడా సిట్ అయితే తేల్చింది. అయితే మరోపక్కన విచారణ కొనసాగుతూ ఉంది. ఎవరైతే నిందితులు 7 ఉన్నారో వారందరికీ కూడా రిమాండ్ అయితే మరోసారి పొడిగించింది. మరి దీని వెనకాల ఎవరున్నారు, బంగారం ఇంకా పెద్ద మొత్తంలో ఎక్కడి నుంచి ఎవరికి పంపించారు అనే దానిపై కూడా సిట్ అయితే విచారణ వేగవంతం చేసింది. ఏపీ లిక్కర్ కేసు విచారణలో సంచలన విషయాలు తెరపైకి వస్తున్నాయి. డిస్టిలరీలు కంపెనీల నుంచి బంగారం రూపంలో ముడుపులు తీసుకున్నట్లు సిట్ నిర్ధారించింది. ఏపీ బీసీఎల్ కు మధ్య సప్లై చేసిన డిస్టిలరీలు కంపెనీల బ్యాంకు ఖాతాల పరిశీలనలో ఈ భాగోతం బయటపడింది. ముడుపుల కోసం ఇప్పటి వరకు దాదాపు 400 కోట్ల రూపాయల బంగారం కొనుగోలు స్టేట్మెంట్లు గుర్తించింది సిట్. నగదు రూపంలో లంచాలు తీసుకుంటే ఇబ్బందని, బంగారం రూపంలో ఇవ్వాలని రాజ్ కేసిరెడ్డి ముఠా ఒత్తిడి చేసినట్లు నిర్ధారించింది. డిస్టిలరీలు ఇచ్చిన బంగారాన్ని చాణక్య మద్యం సిండికేట్ చేరవేసినట్లు గుర్తించింది సిట్.